Subscribe to Color Frames. ఐపీఎల్లో 5 ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టులో కలకలం రేగింది. వచ్చే సీజన్లో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్గా ఉంటాడని కొందరు చెబుతుండగా ఆ బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ఫ్రాంచైజీ తీసుకోనుంది. అయితే ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎంతమంది ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహించారో తెలుసా? 2008 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని సచిన్ టెండూల్కర్ కు అప్పగించింది. కానీ కొన్ని కారణాల వల్ల సచిన్ కెప్టెన్సీ చేయలేకపోవడంతో తొలి మ్యాచ్లో ముంబైకి హర్భజన్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి సీజన్లో బజ్జీతో పాటు షాన్ పొలాక్, సచిన్ టెండూల్కర్ కూడా ఎంఐకి కెప్టెన్గా వ్యవహరించారు. ముంబై ఇండియన్స్కు మొత్తం 9 మంది ఆటగాళ్లు కెప్టెన్గా వ్యవహరించారు. అయితే కెప్టెన్సీని అప్పగించిన 5 మంది ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన వారు తాత్కాలిక కెప్టెన్లుగా పనిచేశారు. హర్భజన్ సింగ్ 30 మ్యాచ్ల్లో ఎంఐ కెప్టెన్గా, సచిన్ టెండూల్కర్ 55, షాన్ పొలాక్ 4, డ్వేన్ బ్రావో 1, రికీ పాంటింగ్ 6, కీరన్ పొలార్డ్ 9, సూర్యకుమార్ యాదవ్ 1, రోహిత్ శర్మ 163 మరియు హార్దిక్ పాండ్యా 14 మ్యాచ్లలో ముంబైకి నాయకత్వం వహించారు. 2013లో రికీ పాంటింగ్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కమాండ్ని రోహిత్ శర్మకు అప్పగించింది. హిట్ మ్యాన్ రాగానే అద్భుతాలు చూపించి 2013లో ముంబై తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. రోహిత్ 5 సార్లు ముంబై ఛాంపియన్గా నిలిచాడు. అదే సమయంలో 163 మ్యాచ్లలో జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో అతను 91 మ్యాచ్లు గెలిచాడు. 68 మ్యాచ్లలో ఓటమిని ఎదుర్కొన్నాడు. 4 మ్యాచ్లు అసంపూర్తిగా మిగిలాయి. గతేడాది ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యాకు జట్టు కమాండ్ను అప్పగించింది. అయితే అతని కెప్టెన్సీలో ముంబై ప్రదర్శన ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు హిట్ మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచింది. అప్పటి నుండి రాబోయే ఐపీఎల్ సీజన్లో రోహిత్ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.